సో యా పూలే చొక్క మీమ్స్ పేజ్ పేరు. సో మీ బిగ్ బాస్ టైంలో చాలా సపోర్ట్ చేశాను మీకు. ఐ ఓటెడ్ ఫర్ యూ ఆల్సో. సో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, ఇదంతా నాటకం కాబట్టి నాటకం ఉంది కదా, ప్లీజ్ టెల్ దట్ నౌ. అది అంటే బిగ్ బాస్ అనేది సినిమాల ఇమోషనే బిగ్ బాస్ డైలాగ్స్ అనమాట. అది అంటే సినిమా అంటే మీకు చాలా మంది ఏంటంటే సినిమా హీరోల్ని చాలా పూజిస్తారు, సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. దట్స్ ఆల్ స్క్రిప్టెడ్. బట్ బిగ్ బాస్ లో జరిగే ప్రతి డైలాగు ఎవరు మాకు రాసిచ్చింది కాదు. అంటే మా ఇమోషన్స్ కి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఆ ఇమోషన్స్ తగ్గట్టు మన లోపల నుంచి తనుకొచ్చేస్తూ ఉంటాయి డైలాగ్స్. చాలా మంది ఆ డైలాగ్స్ ని నిజంగా రాసుకున్న సినిమాలో కూడా యూజ్ చేస్తున్నారు. ఆ బరాబర్ అనే డైలాగు ఇవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి అనమాట. ఇక్కడ జరుగుతుందంత నాటకం కాబట్టి నాటకం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, వైఆర్ ఎవరైతే గెలిచిన వాళ్ళు కానీ రన్నర్ అప్ ఎవరైతే ఉన్నారో, వైఆర్ దే నాట్ బికమింగ్ సక్సెస్ఫుల్ అంటే దానికి నా ఆన్సర్ ఏంటంటే, బిగ్ బాస్ అనే షో ఒక మనిషి కంటెస్టెంట్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీ హీ విల్ బికమ్ ఓవర్ ఎక్స్పోజ్డ్ అనమాట. అంటే తను ఓవర్ ఎక్స్పోజ్ అవుతాడు యాక్చువల్గా. అంటే ఒక సెలబ్రిటీ గురించి మనకి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి, బ్రష్ ఎలా చేస్తాడు, డాన్స్ ఎలా చేస్తాడు, టవల్ పెట్టుకుని ఎలా తిరుగుతాడు, అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు, భోజనం ఎలా చేస్తాడు, ఎలా తిడతాడు, ఎలా ఏడుస్తాడు, ఇలా ప్రతి ఇమోషన్ మనం 100 రోజులు చూసేసరికి ఆ కంటెస్టెంట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు అనమాట. ఆ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి బయటకు వచ్చి ఏదైనా సినిమా చేసినా కూడా తను ఆల్రెడీ 100 రోజులు చూసేసాం, తనది ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోయింది, మళ్ళీ ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అని చెప్పి చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి హిందీ నుంచి ఎప్పుడు 2005 నుంచి స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కి బ్రేక్ అనేది రాదు. సో వాళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మొత్తం ప్రజలందరూ మీ బిగ్ బాస్ జర్నీని, బిగ్ బాస్ యాటిట్యూడ్ ని మర్చిపోయిన తర్వాత ఫ్రెష్ గా ఎలివేట్ అయ్యి సినిమా చేస్తే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుంది యాక్చువల్గా. లేకపోతే అప్పటి వరకు అదే ఫేవర్ లో ఉంటారు. ఇక్కడ బిగ్ బాస్ కి కనెక్ట్ అవ్వకపోతే సినిమా డెఫినెట్ గా సినిమా కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. వెళ్ళి వచ్చిన వెంటనే సినిమా చేయొద్దు, టైం తీసుకుని చేయండి అని చెప్తారు. అంటే ఒకవేళ నిజంగా నేను సినిమాలోనే రాణించాలనుకునే వాళ్ళు మాత్రం బిగ్ బాస్ కి వెళ్ళొద్దు. సినిమాలో రాణించగలుగుతాను అనుకునే వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలి.